కాదు, నీ దగ్గర ఎక్కువ వండుతున్నది పీకుతున్నది అని మార్కెటింగ్ డిపార్ట్మెంట్. నీ దగ్గర ఎంత ఎక్కువ వండుతుంది ప్లానింగ్ లేదా? ప్రపంచంలో డిమాండ్, బియ్యం డిమాండ్ పెరుగుతున్నది. 55 కోట్ల మెట్రిక్ టన్ల డిమాండ్ ఉన్నది ప్రపంచంలో, ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. ఎఫ్సిఐ దందా చేయలేదు, ఎఫ్సిఐ ఎక్స్పోర్ట్ చేయలేదని 1,00,000 సార్లు చెప్పినాం ఆ పాత ముఖ్యమంత్రికి, ఇప్పుడు ఈయనకి. ఎఫ్సిఐ ఫుడ్ సెక్యూరిటీ, దేశం యొక్క ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంత కొనుగోలు చేస్తాం, మన సరఫరా, మన సిఎంఆర్, దీనికోసం ఎంత అవసరమో అంతనే ప్రొక్యూర్ చేయగలుగుతుంది. ఎక్కువ చేసుకుంటే మురిగిపోయి ఖరాబ్ అవుతుంది. దందా చేయదు కేంద్ర ప్రభుత్వం, మీరు చేసుకోవచ్చు. ఇది 1,00,000 సార్ల మీకు కమ్యూనికేషన్ కూడా ఇచ్చిండ్రు. మీరందరూ ఇదే ఫ్రెండ్స్ ఉన్నారు నా ముందర, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మీరు ప్లానింగ్ చేసుకోండి, మీరు ఎథనాల్ ప్లాంట్లు పెట్టుకోండి, మీరు రైస్ బ్రాన్ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుకోండి, మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఇంకేమన్నా చేసుకోండి, మేము ఇంత తీసుకోగలుగుతాము అని చెప్పింది. చెప్పినందుకు తక్కువేం తీసుకుంటలేదు. మీరు ఇస్తా అన్నది కూడా ఇవ్వలేదు మీరు, ఎందుకంటే మీ ప్రొక్యూర్మెంట్ చాతగాని ప్రొక్యూర్మెంట్ మీది, మీరు పని చేస్తలేరు. రైతులను గోసపుచ్చుతున్నారు, రైతాంగాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా మార్కెటింగ్ డిపార్ట్మెంటు, it has to establish modern markets for efficient marketing of agri-produce, modern facilities in market yards. ఉన్నాయండి? ఒక మార్కెట్ యార్డ్ బాగా చేసిరు, మోడర్న్ ఫెసిలిటీ. అసలు మార్కెట్ యార్డ్లు బాగా చేసిర్రా? పంజాబ్లో ఏనాడు బీజేపీ రూల్ చేయలేదు బ్రదర్. ఈయన పంజాబ్లో తీసుకుంటున్నారు, ఈడు ఎందుకు తీసుకోరు? పంజాబ్లో కూడా వాళ్ళు కూడా 7-8% తక్కువ ఉన్నది, నువ్వు 26% తక్కువ. నువ్వు ఆడ మార్కెట్ యార్డ్లు చూసుకోపోయి, ఫెసిలిటీస్ చూసుకోపో సరిపోయి. నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, లేదా అప్పయపు. ఆ ప్రెసిడెంట్ రూల్ అవి పెట్టుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ గవర్న్ చేస్తే చేసుకుంటే అన్ని రైతులు గోసపుచ్చుకోరు. ఊరికే పనికిమాలిన రాజకీయాలు చేయడం మానేసేయి. ఈయన మళ్ళా ఒక అగ్రికల్చరు పాలసీ లేదు, ఇలా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పనిచేయదు, ఈయనకు ముందు చూపు లేదు, అదే చిత్తశుద్ధే లేదండి. ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు, ఏడ కడుతున్నాడు? ఉన్న సిటీ ఫ్యూచర్ దిక్కులేదు, ఈయన ఫ్యూచర్ సిటీ కడతారట. ఉన్న సిటీ చక్కగా లేదు, ఈయనకే ఫ్యూచర్ లేదు. నీ బొంద ఫ్యూచర్ సిటీ కడతావా? నీకేం ఫ్యూచర్ ఉందా? మళ్ళా తెలంగాణ ఫార్మేషన్ డే నాడు పచ్చబద్దాలు శాస్త్ర దానికి వస్తా. ఈయన మళ్ళా 21st సెంచరీ లీడర్షిప్ ప్రోగ్రామ్కి వేయండు. ఏడికి? హార్వర్డ్కి వేయండు. అప్పుడు పోయిండా బ్రదర్? జనవరి 25 నుంచి 30 దాకా వారం రోజులు వేయండు. 20 దేశాల నుంచట 60 మందినే హ్యాండ్ పిక్డ్ అట. ఇది వినాలి అందరూ, రైతులు వినాలి, ప్రజలు వినాలి, మీరు అందరికంటే ఎక్కువ వినాలి, అందరూ వినిపించాల బాధ్యత మీది. 61 మంది హ్యాండ్ పిక్డ్ అని అడిగో. అందులో మళ్ళీ ఈయన ఏంది, తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది, enrolled in the prestigious leadership of the 21st century program at the Kennedy School, Harvard University, one of the world's leading universities. With this, Revanth Reddy becomes the first Chief Minister in independent India to enroll in the leadership program at an Ivy League university, marking a significant milestone in leadership
డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ ఎంగేజ్మెంట్. భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అయినా ఈయన పోయొచ్చినాక, ఈయన జనవరి ఆఖరికి పోయొచ్చాడు అంతేనా? ఫిబ్రవరిలో నేను ఒకంతటి అప్లై చేయించిన అదే ప్రోగ్రామ్, నాకు తెలిసిన ఆయనతో అప్లై చేయించిన. 1, 2, 3, 4, 5 అప్లై చేసినాక సీటు తీసుకుంటలేడు, ఫీజు కట్టలేదని 5 సార్లు రిమైండ్ చేశారు. రండి రండి రండి, ఫీజు కట్టరు ఫీజు కట్టరు ఫీజు కట్టరు. 5 ఈమెయిల్. అంటే నేను మన పేరు బయట పడతాను, మా వాడి పేరు బయట పడతానని ఇస్తలేను మీకు, మీరు ఆఫ్ ద రికార్డ్ ఇస్తా, జరిగేది బయట పెట్టకూడదు ఈమెయిల్. ఇదే హార్వర్డ్కి వెళ్ళి వచ్చింది ఈమెయిల్. ఈ ప్రతి 5 ఈమెయిల్ కూడా రండి ఫీజు కట్టుండ్రి, ఇది బాగుంది, ఈ ప్రోగ్రాం బాగుంది, ఆ ప్రోగ్రాం బాగుంది అని చేసుకుంటారు. $13,000 దీని ఫీజు, అంటే 12 లక్షలు. ఈయన పోయడానికి ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అమెరికా పోతే $8 లక్షల ఫస్ట్ క్లాస్ టికెట్. నాకు ఆ టీటీఏ వాడు ఏటీఏ వాడు ఆటలు పాటలు బాటలు మస్తున్నాయి అమెరికాలో. టికెట్ కొనిస్తా అన్నాడు బిజినెస్ క్లాస్, అవసరం లేదు నేను వస్తా పోవన్నా. నేనే పెట్టుకొని 8 లక్షలు వేయించిన. మళ్ళీ అంతే ఉంటుంది అనుకుందాం, 8 లక్షలు. మళ్ళీ ఈయనతోటి ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పత్తలాడుకునేటోళ్ళు అందరు ఉంటారు, ఎమ్మెల్యేలు అలా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం. ఇది ఈయన చేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలపెట్టినాడు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 వర్త్ ఇట్ కాదని డిసైడ్ చేసుకున్నాను. నేను మొన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన, గుజరాత్ మోడల్ గురించి మాట్లాడండి. నరేంద్ర మోడీ దగ్గర పోయి గంట సేపు కూర్చో, నీకు గవర్నెన్స్ మొత్తం నేర్పి పంపుతాడు. $13,000 కాదు, ఉల్టా $4 ఇచ్చి పంపుతాడు, తెలంగాణ బాగుపడుతుంది. ఈ చెత్త రాజకీయాలు చేయకు. भाई साहब, मैं झूठ बोला सोचते हैं लोग, they will not reveal the name. మేడం మామిడికి చెట్టు. ఇక అన్ని అబద్ధాలే. ఈ జూన్ 2 నాడు సంక్షేమం అభివృద్ధి సమాన ప్రాధాన్యత, ఈయనకి వీళ్ళ ప్రయారిటీస్ అట. రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం రావడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడాలనో అబద్ధాలు మాట్లాడేసి, అన్ని ఫాల్స్ ప్రామిసెస్ చేసి పవర్లకు రావాలి. అవి మళ్ళీ పవర్లో కూర్చోగా నాకు తెలియలేదు, ఇంత అప్పున్నది రాష్ట్రం, ఇప్పుడు పైసలు పుడతలేవు అని అందరికీ అన్ని ప్రామిస్లకి పంగనామాలు పెట్టాడు. మళ్ళా ఇంకోటి, చిత్తశుద్ధితోటి గవర్నెన్స్ చేసేటోడికి మేనిఫెస్టో టైంలోనే ప్రామిసులు అవసరం లేదు మహేష్ భాయ్, అవసరం లేదు. స్కీములు గవర్నెన్స్ నడుస్తుంటే 5 ఏళ్ళలో కూడా స్కీమ్ పెట్టవచ్చు. నాకు తెలిసి ఆయుష్మాన్ భారత్ పెట్టలే మేనిఫెస్టోలో, ఆయన ఇచ్చిండు. నువ్వు ఏమి ఇస్తున్నారా భయ్? $2,000 ఇస్తున్నావు పెన్షన్, ఇంకేమిస్తాడు? 200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నట్టున్నాడు, ఇంకేమిస్తాడు? ఆయన ప్రతి ఇంటికి $2 లక్షల ఇస్తున్నాడు. ఇప్పటికి 5-6 కోట్ల ఇళ్ళకి ఇచ్చిండు. 2 లక్షలు ఇస్తాడు ఇంటిగా, ఇల్లు కట్టుకుంటాం గరీబోళ్ళ కంటే. ప్రతి సిటిజన్కి, ఎలిజిబుల్ సిటిజన్కి ఇండియాలో $5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. చనిపోతే ఒక స్కీమ్ ఉన్నది, సెంటర్కి వెళ్ళి $1,00,000 ఇస్తారు. వాళ్ళు లక్షలలో ఇస్తున్నారు భాయ్ సాబ్. నువ్వు ఇచ్చేది వేలల్లా. ఆడ సంపాదిస్తాడు, ఆడ గవర్నెన్స్ ఉంటుంది, రైతుల కోసం మార్కెటింగ్ విధానం ఉంటుంది.
నీ మార్కెటింగ్ అగ్రి బేస్డ్ అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం మీ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎన్ని మీటింగ్లు, ఎందరి ఎక్స్పోర్టర్లను పిలిచిండు, ఎందరిని కన్జ్యూమర్లను పిలిచిండు, ఏ దేశానికి పోయిండు, ఏ మార్కెట్ డెవలప్ చేసిండు, పాలసీ ఏది? రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం. మరి ఏమాయ్ నీ ఫార్మర్ లోన్ ఏమాయ్? 20% రైతులకు దొరకలే, ఇంకా పూర్తిగా 20% దొరికింది, 80% మందికి రాలే, ఇంకా లోన్ వేవర్ స్కీమ్ ఇంప్లిమెంట్ కాలే. నీకు యువత, బలహీన వర్గాలు, నీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఏమాయ్? నువ్వు చదివే చెప్తలేవు, నీ గవర్నమెంట్ స్కూలు చక్కగా దిక్కులేవు. నీ నిరుద్యోగ భృతి ఏమాయ్? నీ ప్రామిసులు కదా ఇవన్నీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల, అగ్రవర్ణ పేదల సమగ్ర అభివృద్ధి కట్టుబాటు ఏమాయ్? నువ్వు చదువు చెప్తలేవు కదా బేసిక్. తెలంగాణ ఉద్యమం కేవలం అభివృద్ధి కోసం కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జరిగింది. అచ్చా, నాకు ఇందరు మీడియా మిత్రులు ఉన్నారు, ఈడ సీనియర్లు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? ఆ పోయినోడు గవర్నెన్స్ చక్కగా లేకుండే, విపరీతమైన కరప్షను, సరే పోయిండు. కనీసం ఒక ఉద్యమ చరిత్ర ఉంది ఆయనకి, కేసీఆర్. ఈయన ఒక్కరోజు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చిండా? సపరేట్ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? వాళ్ళకి సిగ్గుండాల, పార్టీ వాళ్ళకి. సోనియా గాంధీని తిట్టినోడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. బలిదేవత, అలాగే లీడర్లు లేనట్టు, చదువుకున్న వాళ్ళు లేనట్టు. BA చదివినా అంటాడు, BA చదివి పోయి